స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సో 35 లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత అదే టైంలో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయమేసింది. ఒక ఇది తెలుసు అందరికీ ఇది రీమేక్ అని. సో ఒక రీమేక్ ఈ టైంలో చేస్తున్నాం. ఇప్పుడున్న నెగటివిటీ వల్ల ఈ తెలుసు. కమెంట్స్‌లో కూడా నేను చూసాను. ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ రీమేక్ చేస్తున్నారా అని వచ్చాయి. కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఒక బాధ్యతగా ఎట్లా ఈవెన్ దో వీఆర్ మేకింగ్ ఇట్ రీమేక్, ఈవెన్ దో దట్ ఫిల్మ్ ఇస్ దేర్ ఇన్ తెలుగులో ఉన్నా కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలా చేస్తే జనాలకి మళ్ళీ రీవాచ్ చేసినా కొత్తగా కనిపిస్తుంది. సో దానికోసం వి సజీవ్ అందరం వి ఆల్ సాట్ టుగెదర్. అసలు జనాలకి ఇది రీమేక్ అని సినిమా చూసినా కూడా గుర్తు రాకూడదు. ఎలా చేయాలి దాన్ని, అది మేము అచీవ్ చేశామని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. 35 అప్పుడు కూడా టీజర్ లాంచ్లో కూడా నేను చెప్పాను 35 ఒక క్లాసిక్ అవుద్దని. సో అది ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు టీజర్ లాంచ్లో కూడా చెప్తున్నా మళ్ళీ దీనికి కూడా. మీరు ఒక రీమేక్ చూస్తున్నట్టు మాత్రం మీరు ఫీల్ అవ్వరు. ఒక కొత్త సినిమా చూస్తున్నట్టే మీరు ఫీల్ అవుతారు. ఐ డోంట్ నో వెదర్ మీకు అనిపించిందో లేదో టీజర్ నుంచి. బట్ సినిమా చూసినప్పుడు అరే ఇది రీమేక్ లానే లేదే అనే మాట మాత్రం వస్తుంది మీరు బయటకు వచ్చిన తర్వాత. వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ అవుట్, వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ కమ్ అవుట్ యూ విల్ డెఫినెట్లీ బి సర్ప్రైజ్. అంటే మీరు సర్ప్రైజ్ అయ్యి బయటకు వస్తారు అండ్ హ్యాపీగా బయటకు వస్తారు అండ్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ తెలుగులో మళ్ళీ వచ్చిందని 35కి ఎలా అయితే పొడారో అలానే పొడుతారని అనుకుంటున్నాను. అండ్ మన సజీవ్ అన్నట్టు అన్ని థ్యాంక్ యూస్ అని చెప్పేశాడు కాబట్టి ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైమ్. సో జస్ట్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్.